అందరికీ నమస్తే అండి. గత 2 రోజులుగా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న వీడియో మనిషి కుక్కలాగా మారిపోయాడట. ఇది చూసిన తర్వాత నాకు నవ్వాలా ఏడవాలో అర్థం కావట్లేదు. అసలు టెక్నాలజీని మన చేతిలోకే వచ్చింది, ప్రపంచం మన గుప్పిట్లోనే ఉందని విర్రబీగుతుంది. కానీ సోషల్ మీడియాలో ఎవడో ఒకడు ఏదో రాసేస్తే, ఏదో పోస్ట్ చేసేస్తే అదే నిజము అనే నమ్మేంత అమాయకత్వంలో ఉన్నామా, లేక అజ్ఞానంలో మునిగిపోయామా? ఒక జపాన్కి చెందిన వ్యక్తి అంట 220 కోట్లు ఖర్చు పెట్టి మరి అనేక సర్జరీలు చేయించుకొని కుక్కలాగా మారిపోయాడంట. మీ వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్ వాల్స్ పైన తెగ తిరిగేస్తున్న వార్త ఇదే. విపరీతంగా షేర్లు చేసి, లైకులు కొట్టేసి ఆహా అంటూ ఆశ్చర్యపోతున్నారు అందరూ. అసలు ఒక్క క్షణం ఆలోచించారా? 220 కోట్ల రూపాయల మనిషిని కుక్కలాగా మార్చేసే సర్జరీయా? ఏ హాస్పిటల్లో చేస్తారు? ఏ డాక్టర్ చేస్తాడు? అసలు సైన్స్ అంతవరకు వెళ్ళిందా? అసలు ఇది ఎలా సాధ్యం అనుకున్నారు? అసలు నిజమేంటో తెలుసా? అసలు వాస్తవం నేను చెప్తాను, వినండి. అది ఏ సర్జరీ కాదు, ఏమీ కాదు. అది ఒక రబ్బర్ కాస్ట్యూమ్. జపాన్కి చెందిన టోకో అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచి ఒక కుక్కలాగా జీవించాలనే విచిత్రమైన ఆశ ఉండేదట. తన రోజువారీ ఒత్తిళ్లకు దూరంగా కొద్దిసేపు తన గుర్తింపుని దాచుకొని ఒక కుక్కలాగా గడపాలి అనేదే అతని సరదా. తనకు ఇష్టమైన రఫ్ కొల్లి అనే జాతికి చెందిన కుక్క యొక్క కాస్ట్యూమ్ చేయించుకోవాలి అనుకున్నాడు. ఎందుకు అంటే ఈ జాతి కుక్కలు అన్నిటికంటే పెద్ద జాతి కాబట్టి ఈ కాస్ట్యూమ్ అయితే మనిషికి కరెక్ట్గా సరిపోతాయి అని భావించాడు. దీనికి గాను జపాన్కి చెందిన జిప్ట్ అనే స్పెషల్ ఎఫెక్ట్ కంపెనీ ద్వారా రబ్బర్తో తయారు చేయించిన హైపర్ రియలిస్టిక్ కాస్ట్యూమ్. దీన్ని రబ్బర్తో తయారు చేస్తారు. ఈ హైపర్ రియలిస్టిక్ కాస్ట్యూమ్ ని డిజైన్ చేయించుకున్నాడు. దీనికి అయిన ఖర్చు సుమారుగా 2 మిలియన్ జపానీస్ యోన్లు, అంటే మన భారత కరెన్సీలో దాదాపుగా 12 లక్షల నుంచి 15 లక్షలు మాత్రమే. ఈ 15 లక్షల కాస్ట్యూమ్ ని జపానీస్ యోన్ సంఖ్యని మన ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేసుకోవటం రాని కొందరు వ్యూస్ కోసం 220 కోట్ల ప్లాస్టిక్ సర్జరీ అని ఫేక్ న్యూస్ రాసేశారు. ఆ రబ్బర్ కాస్ట్యూమ్స్ విప్పి పక్కన పెడితే అతను మనలాగే, నాలాగే, మీలాగే సాధారణ మనిషే. ఈ చిన్న నిజాన్ని తెలుసుకోవడానికి 5 సెకండ్ల గూగుల్ సెర్చ్ చాలు, లేకపోతే చాట్ జీపీటీని అడిగినా చెప్పేస్తుంది కదా. చెప్పేసింది కదా. కానీ మనం ఏం చేసాం? నిజమేంటో తెలుసుకోకుండా షేర్ల మీద షేర్లు, అయ్యో మనుషులు ఎలా తయారయ్యారేంట్రా అని దండకాలు. ఇప్పుడు మిమ్మల్ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మనస్సాక్షిగా కామెంట్లో మీరు సమాధానం చెప్పండి. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందే, ఓకే, దాన్ని వాడే మీ మెదడు ఎక్కడ పెట్టారు? ఎవడో లైక్స్ కోసం పెట్టిన చెత్తని ఏ మాత్రం నిర్ధారించుకోకుండా 10 మందికి షేర్ చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పుతుంది? ఇదే కాదు, ఏదైనా సరే సోషల్ మీడియాలో ఏ జరిగితే అది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఒక షేర్ బటన్ నొక్కేస్తారు. దానివల్ల ఎంత ముప్పు వాటిల్లుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అందులో నిజం ఎంత ఉందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పెరిగిన టెక్నాలజీ మన తెలివిని పెంచుతుందా, లేక మన ఆలోచన శక్తిని చంపేసి మనల్ని సోషల్ మీడియా గొర్రెల్లాగా మార్చేస్తుందా? సోషల్ మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అయిన సాధనం. సమాజంలో మార్పు తీసుకురావడానికి, ఒకరిని ప్రేరేపించడానికి, బాధితులకు సాయం చేయడానికి దీనికంటే గొప్ప వేదిక లేదు. అలాంటి సాధనాన్ని మంచి పని కోసం వాడాలే తప్ప సమాజంలో చెత్తనే, అబద్ధాలని పెంచే వాహకంగా మనం మారకూడదు. ఫేక్ న్యూస్ సృష్టించిన వాడు ఎంత నేరస్తుడో దాన్ని గుడ్డిగా నమ్మి షేర్ చేసిన ప్రతి ఒక్కడు కూడా దానికి అంతే భాగస్వామి అవుతాడు. ఎప్పటికైనా నిద్ర లేవండి. షేర్ బటన్ నొక్కే ముందు 5 సెకండ్లు ఆలోచించండి, లేదంటే ఈ డిజిటల్ యుగంలో మనం నవ్వుల పాలు కావటం ఖాయం.